ఫ్రెండ్స్ అంతా కూడా అసలు కనీసము రెగ్యులర్గా మాతో మాట్లాడేటువంటి ఐషు ఇప్పుడు లేదు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కుప్పకూలిపోయారు. ఒకవైపు తల్లడిల్లిపోతుంటే మరోవైపు ఫ్రెండ్స్ మాత్రము ఐషు ఒక్కసారి రా, నా కోసం వస్తానని చెప్పి నాకు మాట ఇచ్చావు, కానీ ఐషు ఇప్పుడు నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయావు అని చెప్పేసి తన స్నేహితురాలు ఏడుస్తుంటే ఎంతమంది ఓదార్చినా కూడా తన బాధని తీర్చలేకపోతున్నారు. ఐషు చివరిగా ఎప్పుడు మాట్లాడింది? నా బర్త్డే రోజు కాల్ చేసింది ఐషు, నవంబర్ 15కి. మీ ఇంటికి వస్తేనే భావన అన్నది. ఏడికి పోయినాం ఐషు, రా ఐషు. స్కూల్ మొత్తం నా పక్కన కూర్చున్నది ఐషు, నా బెస్ట్ ఫ్రెండ్. వదిలేసి ఏడికి పోయినాం ఐషు. ఐషు ఒక్కసారి రా ఐషు, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి స్నేహితులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరికొద్ది సేపట్లోనే ఐషు అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. ఒకవైపు వాళ్ళ నాన్న చివరి చూపు చూసుకోగలడా లేదా అని చెప్పేసి ఎవరికి అర్థం కానటువంటి ప్రశ్నగా మారింది. ఏ కన్న తండ్రికి కూడా ఇలాంటి సిచ్యువేషన్ రావద్దనే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రము ఈ విషాదము అందరినీ కూడా కలిసివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తల్లి ఒక్కసారి మాట్లాడమ్మా ఐషు, నీకు జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఒక్కసారి తల్లి న్యాయం చెయ్యి, న్యాయం చూడొచ్చు. మొత్తానికైతే మాత్రము ఐషుకి న్యాయం చేయండి అని చెప్పేసి వాళ్ళ కుటుంబము బోరున విలిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ నెలకొంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సుజాత.